కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వనస్థలిపురంలో ఉంటాం. సో బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను స్టార్టింగ్ ఒక 9 months డిలే చేసిన తర్వాత 9 months తర్వాత ఒక మీటింగ్ వెళ్ళాం హైత్ నగర్. సేమ్ ఇట్లానే ఒక మీటింగ్ వచ్చి లాస్ట్ కార్నర్లో కూర్చున్నా. సో ఫస్ట్ నేను దేనికోసం వచ్చానంటే నా ఫ్రెండ్ ఏదో సబ్బుల కంపెనీకి వెళ్ళిండు, వాడిని బిజినెస్ బంద్ చెప్పాను. ఆ కాన్సెప్ట్ లో మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా మీటింగ్ లో. అంతే కదా, నాకైతే తెలియదు. నేను మొత్తం నరికిన అయిపోయింది, మొత్తం నాకే తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్ నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా. కాకపోతే 9 months తర్వాత 1 hour మీటింగ్ వచ్చినా కదా, ఆ మీటింగ్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ మొత్తం మోడల్ విన్న తర్వాత పిక్చర్ అయిపోయినాడు. అంటే ఈ బిజినెస్ గురించి నాకు ఏం తెలియకుండా నేను చాలా ఎక్కువ మాట్లాడినా, నా ఫ్రెండ్ని మొత్తం అండర్ ఎస్టిమేట్ చేసిన చెప్పి చాలా బాధపడ్డా. తర్వాత 2 hours మీటింగ్ విన్న తర్వాత ఇంకా కంటిన్యూస్ ఒక 9 to 10 మీటింగ్స్ అటెండ్ అయ్యి ఫస్ట్ ఈ బిజినెస్ లో మనం లాస్ అయ్యేది ఏమైనా ఉందా, గవర్నమెంట్ ఎందుకు దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ బిజినెస్ కి ఎందుకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక 570 మంది చట్టం అయితే ఉత్తనే చేస్తారా, పార్లమెంట్ లో చేస్తారా, ఇండస్ట్రీకి స్టూడెంట్ కూడా చదువుకోండి అని చెప్పి ఆల్మోస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అని MBA